లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్. ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు లోకల్ కిచెన్ కి మన లోకల్ కిచెన్ వ్యూయర్ శ్రీవల్లి గారు వచ్చారు. మరి ఆవిడ స్పెషల్ ఐటమ్స్ ఏం చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో శ్రీవల్లి గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం చేస్తున్నారండి? ఒకటి సజ్జప్పాలు చేస్తున్నానండి, రెండోది కట్టు పొంగలి అని హాట్ ఐటమ్ అండి. ఓకే అండి, ఒకటి స్వీట్ డిష్, ఒకటి హాట్ డిష్. ఈ రోజు శ్రీవల్లి గారు 2 స్పెషల్ ఐటమ్స్ మనకు నేర్పుతున్నారండి, సొజ్జప్పాలు, కట్టు పొంగలి. మరి శ్రీవల్లి గారు ముందుగా ఏ ఐటమ్ చేస్తున్నారండి? ముందుగా సజ్జప్పాలు చేస్తున్నానండి. సొజ్జప్పాలు. ఓకే, మరి ఈ సొజ్జప్పాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? అలాగేనండి, చెప్తానండి. ఈ సజ్జప్పాలకి ముందుగా బొంబాయి రవ్వ, పంచదార, మైదా పిండి, బియ్యం పిండి, ఇలాచీ పౌడర్, కొద్దిగా ఉప్పు, నెయ్యి. ఓకే, ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. ఓకే, మరి తయారు చేద్దామా? తయారు చేద్దాం. ముందుగా స్టవ్ దీనిలో 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల నీళ్లు పోయాలండి. దీంట్లో అంటే మనం రవ్వను వేయిస్తామండి ఇందులో? అవసరం లేదండి. ఇప్పుడు ఈ కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల నీళ్లు ఏమంటారా? కొలిచి వేయాలి? పోయండి. ఇప్పుడు నీళ్లు కాగిన తర్వాత ముందుగా పంచదార వేద్దాం. దాంట్లో పంచదార అది కరిగిన తర్వాత బొంబాయి రవ్వ వేసి, అది కొంచెం గట్టి పడుతున్న టైంలో ఇలాచీ పౌడరు, కొద్దిగా నెయ్యి వేద్దాం. వేసి కలిపి మూత పెట్టి దిమ్మ. హల్వా మామూలుగా హల్వా చేసుకుంటాం కదా, అలాగా. ఆ తర్వాత హల్వా అది చల్లారు పళ్ళెంలోకి తీసుకుని చల్లారి పెట్టిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని దాన్ని అప్పాలుగా ఒత్తుకోవాలండి. ఒత్తుకుని ఈ మైదా పిండి, బియ్యం పిండి, కొంచెం బజ్జీల పిండి మాదిరిలాగా కొంచెం పలుచగా కలుపుకోవాలి. ఆ కలుపుకున్నాక దాంట్లో డిప్ చేసి ముంచి దాంట్లో నూనెలో ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయాలి. అవునండి. ఓకే, అంటే కొద్ది ప్రొసీజర్ ఉంది కదా? అవునండి. ఓకే, నీళ్లు మరిగాయి కదండి? ఇప్పుడు కొద్దిగా పంచదార వేద్దాం దాంట్లో. అంటే నీళ్లు మరిగిన తర్వాత మనం పంచదార వేసుకోవాలి. సిమ్లో పెట్టాలి? సిమ్లో తగ్గించండి. అంటే మనం పంచదార కూడా వేసేప్పుడు అలా కలుపుతూ వేయాలండి? అంటే తొందరగా కరిగిపోతుంది పంచదార వేస్తే. అంటే పంచదార ఇలా ఏమి ఉండలు కట్టడం అలా ఉండాలే కట్టదు, కానీ తొందరగా కరగడానికి అవకాశం ఉంది. పంచదార కూడా కరిగిన తర్వాత మనం బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఎందుకంటే పంచదార మనం గ్రైండ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు కదండి? వేసుకోవచ్చు, కానీ ఇది సింపుల్ గా అయిపోతుంది. అవునండి, అంటే మళ్ళీ ఎలాగూ మరుగుతుంది కదా దానిలో. ఎట్లాగా వేసినా కూడా పంచదార తొందరగానే మెల్ట్ అవుతుంది కదా. వేడి నీళ్ళు వేస్తున్నాం. మీ హాబీస్ ఏంటండి? నా హాబీస్ వచ్చి బుక్ రీడింగ్ ఉందండి, టీవీ చూస్తాను, స్టిచ్చింగ్ ఉందండి నాకు ఇంట్లోనే. స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ మీకు? అవునండి. ఇప్పుడు పంచదార కరిగిపోయింది కదండి, ఇప్పుడు బొంబాయి రవ్వ వేద్దాం. కొంచెం స్టవ్ తగ్గించి. ఓకే, బొంబాయి రవ్వ వేసేప్పుడు మటుకు కాస్త జాగ్రత్తగా కలుపుకుంటూ వేయాలండి, లేకపోతే ఉండకట్టే ప్రమాదం ఉంది. బొంబాయి రవ్వను ఎందుకు అంటే మరి కొన్ని డిషెస్ లో మనం ఫ్రై చేసి కొద్దిగా దూరగా వేయించి, అంటే ఇప్పుడు రవ్వ లడ్డు అలా చేసుకుంటాం కదా, అది రవ్వగానే తింటాం మనం. దానివల్ల కొంచెం పచ్చివాసన వస్తుంది దానికి, అందుకని ఫ్రై చేసుకుంటాం. ఇది దీంట్లో నీళ్ళల్లో ఉడుకుతుంది కదా, అందుకని ఫ్రై చేయవసరం. మంచిగా కుక్ అవుతుంది. మంచిగా మూత పెట్టమంటారా?
ఇప్పుడు ఇది మూత పెట్టిన తర్వాత దగ్గర పడిన మధ్యలో చూసుకుంటూ ఉండాలండి ఉండగట్టిందేమో అని. అది ఉండగట్టకుండా జాగ్రత్తగా ఉడికించుకోవాలి. దగ్గర పడిన తర్వాత ఇలాచీ పౌడరు కొద్దిగా నెయ్యి వేసి దింపేద్దాం. ఇప్పుడు ఇది ఉడకడానికి ఎంతసేపు పడుతుందండి? ఒక 3 to 5 minutes. 5 minutes పడుతుందా? ఓకే. సజ్జప్పాలు తయారు చేస్తున్నాం కదండి. ఇప్పుడు ఈ బొంబాయిలో ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మనం ఇప్పుడు సజ్జప్పాలు తయారు చేస్తున్నాం కదండి. నీరు మరిగిన తర్వాత అందులో పంచదార వేసాము. ఆ తర్వాత బొంబాయి రవ్వ కూడా వేసి దాన్ని మనం బాయిల్ చేస్తున్నాము, కుక్ చేస్తున్నాము. ఎంతవరకు కుక్ అయిందో ఇప్పుడు చూద్దాం. శ్రీవల్లి గారు చూద్దాం ఒకసారి తీసి. ఉడికిపోయిందండి, ఇది దగ్గర పడింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఎలాచీ పౌడర్, ఏలక్కాయ పౌడర్, కొద్దిగా నెయ్యి వేస్తే అది ఇంకొంచెం పొడి పొడిగా అంటుకోకుండా వస్తుంది. మనకి ఉండలు చేస్తాం కదా. కలపమంటారా? స్టవ్ ఆఫ్. ఏలక్కాయ పొడి వేసాక మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు చల్లారనివ్వాలండి. స్టవ్ ఆఫ్ చేయనా? ఒక్క స్టవ్ ఆఫ్ చేసి ఓకే. ఇప్పుడు మనం దీని ఏదైనా ప్లేట్లోకి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటే తొందరగా చల్లారుతుంది. పూర్తిగా చల్లారితే కానీ మనం ఉండలు చేయలేము. అప్పాందంగా కాంతి గారు, హల్వా చల్లారాలి కదా. ఈలోపు మనం దానికి కావాల్సిన బ్యాటర్ రెడీ చేసి పెట్టుకుందాం అండి. మైదా పిండి, బియ్యం పిండి కలిపి. మీరేమో ఈలోపు మూకుడు దీన్ని పెట్టి నూనె వేయండి దాంట్లో. అది కాగుతుంది. అంటే ఇప్పుడు మన సజ్జప్పాలు ఫ్రై చేయడానికి తోపు పిండి. అవునండి, తోపు పిండి. స్టవ్ వెలిగించమంటారా? స్టవ్ వెలిగించి నూనె పెట్టి. అంటే ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేస్తాం కదండి. అవునండి. చాలండి, సరిపోతుంది. ఇప్పుడు మైదా పిండి. అంటే మైదా పిండి మనం ప్రపోర్షన్ ఎలా తీసుకుంటామండి? 1 కప్పు మైదాకి 1/2 కప్పు బియ్యం పిండి అండి. బియ్యం పిండి 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు బియ్యం పిండి. దీనికి ఏ స్వీట్ అయినా ఇలా తోపు కలిపినప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే దాని రుచి బాగుంటుందండి. ఒక చిటికెడు. కొంచెం నీళ్ళు ఇవ్వండి. పిండి కలిపేసుకున్నామండి. అదే బజ్జీల పిండి మాదిరిలాగా కొంచెం కలుపుకుంటామండి. ఇలాగా పలచగానే కలుపుకోవాలి. దీంట్లో డిప్ చేసి వేయిస్తాం కదా, అందుకని. నేను ఇంకా మీరు రొట్టెల పిండి లాగా చేసి తడిపి దాంట్లో ఇది ఉండపెట్టి ఇలా వద్దుతారు. అది వేరే రకం ఇలా చేస్తారండి. అలా కూడా చేస్తారు. ఇది ఒక రకం ప్రొసీజర్ అండి. ఇప్పుడు ఇది హల్వా చల్లారి పెట్టుకున్నాం కదండి. ఇది చల్లారిన తర్వాత చల్లారిందండి. దీన్ని ఒక పేపర్ మీద, ఒక ప్లాస్టిక్ కవర్ మీద చేసుకుని ఉండలు ఉండలుగా చేసుకుని దాన్ని అప్పాల కింద చేసుకుందామండి. బ్యాటర్ పక్కన పెట్టుకుందాం. దీనికి కొంచెం నెయ్యి రాసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. అదే ఇంట్లో ఉండే పాల కవర్లు తీసుకోవచ్చు, నూనె కవర్లు తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. చిన్న చిన్న ఉండలు.
అవి హల్వా రెడీగా పెట్టుకుంటే ఇంట్లో పిల్లలు వచ్చి అంటే ఎప్పుడు పడితే అప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేసుకుని వేయచ్చు. మీరు మా లోకల్ టీవీ ప్రోగ్రామ్స్ చూస్తుంటారా? చూస్తుంటానండి, ప్రతిరోజు అన్ని ప్రోగ్రామ్స్ చూస్తుంటాను. కొన్ని పెళ్లి సందడి ఒకటి చూపిస్తూ ఉంటారు, గురువారం నాడు. ఎవ్రీడే లోకల్ కిచెన్ డెఫినెట్ గా వాచ్ చేస్తే. ఒక ప్లేట్ ఇవ్వండి. ఇలా అప్పాల్లాగా చేసుకుని ఇవి రెడీగా పెట్టుకోవాలి. మనకి హల్వాలో కూడా అస్సలు ఉండకట్లేదు కాబట్టి మృదువుగా వస్తుందండి. పల్చగా ఉంటేనే బాగుంటుందండి. అయిపోయిందండి. ఎంత పలచగా ఈ తోపు పిండి గుర్తు అంత క్రిస్పీ వస్తుంది. రెండో వైపు టర్న్ చేయండి. ఇవి బ్రౌన్ కలర్ లో రావాలండి. క్రిస్పీగా ఫ్రై అయ్యాయి కదా? ఫ్రై అయ్యండి. ఇంకా ఆపేద్దాం. స్టవ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి వేడివేడిగా క్రిస్పీగా ఉండే సజ్జప్పాలు రెడీ అయ్యాయండి. ఎక్సలెంట్ అండి, బాగుంది, చాలా డిష్. థ్యాంక్స్ అండి. చూసారు కదండి, సజ్జప్పాలు తయారు చేసే విధానం ఎంతో క్రిస్పీగా వచ్చాయి, చాలా డెలిషియస్ గా ఉన్నాయి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. సజ్జప్పాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. సజ్జప్పాలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, పంచదార, మైదా పిండి, బియ్య పిండి, నెయ్యి, ఇలాచీ పొడి, ఉప్పు. సజ్జప్పాలు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక బౌల్ పెట్టి అందులో 3 కప్పుల నీళ్లు పోయాలి. నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు 1.5 కప్పు పంచదారను వేసి దాన్ని కరగనివ్వాలి. అది కరిగిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వను కూడా వేసి దాన్ని ఉడకనివ్వాలి. అది దగ్గర పడుతూ ఉన్నప్పుడు కొద్దిగా ఏలక్కాయల పొడి, కొంచెం నెయ్యి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హల్వాని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న అప్పాల్లాగా చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు బియ్య పిండికి 1 కప్పు మైదా పిండి, చిటికెడు ఉప్పు వేసి నీటితో కలిపి పల్చటి బ్యాటర్ లాగా తయారు చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత అప్పాలని బ్యాటర్లో ముంచి కాగిన నూనెలో డీప్ ఫ్రై చేస్తే సొజ్జప్పాలు రెడీ అవుతాయి. సొజ్జప్పాలు తయారు చేసే విధానం చూశారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటమ్ కట్టు పొంగలి. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మన నెక్స్ట్ ఐటమ్ కట్టు పొంగలండి. అది ఎలా తయారు చేయాలో శ్రీవల్లి గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీవల్లి గారు, మన నెక్స్ట్ ఐటమ్
కట్టు పొంగల్ కదా? అవునండి. మరి కట్టు పొంగల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? అలాగేనండి. కట్టు పొంగల్కి బియ్యం, పెసరపప్పు, ఉప్పు, నెయ్యి, కరివేపాకు, పోపు దినుసులు. దీనిలో మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు ఉన్నాయి. జీడిపప్పు, మిరియాల పొడి, పసుపు. ఓకేనండి. ఇవన్నీ కావాల్సిన పదార్థాలండి. మరి ముందు తయారు చేద్దామా? అలాగేనండి. ముందుగా స్టవ్ వెలిగించు. కుక్కర్ పెట్టమంటారా? కుక్కర్. కుక్కర్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం నూనె వేయాలండి. కొద్దిగా నూనె. అంటే ఇందులో బియ్యము, పెసరపప్పు ఇవన్నీ కూడా వేయిస్తామండి. అవునండి. దీన్ని కిచిడి అని కూడా అంటారా? లేదండి, దీన్ని కట్టు పొంగలనే అంటారు. ఓకే. అంటే మనం ఇప్పుడు కిచిడి ఇది అమ్మవారికి రేపు దసరా నవరాత్రుల్లో వస్తున్నాయి కదండి. దసరా నవరాత్రుల్లో కూడా బాగా అమ్మవారికి ప్రీతికరమైనది ఇది. అప్పుడు మనం ప్రసాదంగా చేస్తుంటాం. నూనె కాగిందండి. ఇప్పుడు ముందుగా పోపు దినుసులు వేద్దామండి. ఓకే. మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇందులో ఇంగువ ఏం వేయమండి? ఏం అవసరం లేదు. ఇప్పుడు మిర్చి వేద్దామండి, ఎండుమిరపకాయలు. ఓకే. అంటే పెసరపప్పు నాకు తెలిసి పెసరపప్పు, బియ్యము. ఓకే. ఇప్పుడు కరివేపాకు. కరివేపాకు కూడా వేగింది కదండి. ఇప్పుడు పెసరపప్పు వేద్దామండి. ఈ పెసరపప్పుని మనం కడిగి పెట్టుకోవాలా లేదంటే? పెసరపప్పు కడగక్కర్లేదండి, డైరెక్ట్ గా వేసేయచ్చు. బియ్యాన్ని మనం కడుక్కున్నామా? బియ్యాన్ని కడిగి పెట్టుకోవాలంటే ముందు. అంటే దాన్ని ఎంతసేపు నానబెట్టి పెట్టుకోవాలి? ఒక 10 నిమిషాలండి. 5 నిమిషాలు, 10 నిమిషాలు. అంటే మనం ఇది మొదలు పెట్టే ముందు కడిగి పెట్టేసుకుంటే అది వేగేలోపు ఇది కొంచెం ఆరినట్టు అవుతుంది. ఇప్పుడు బియ్యం వేద్దామండి. అంటే ఇప్పుడు మనం ఈ బియ్యం ప్రపోర్షన్ ఎలా తీసుకున్నామండి? బియ్యం ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే 1/2 గ్లాసు పెసరపప్పు అండి. ఒక గ్లాసు బియ్యానికి 1/2 కప్పు పెసరపప్పు. మామూలుగా కూడా పెసరపప్పు ఒదిగా అవుతుంది కదండి, కొద్దిగా తీసుకుంటే చాలా ఒదిగా అవుతుంది. సో కప్పు గ్లాసు బియ్యానికి 1/2 గ్లాసు పెసరపప్పు అంటే చాలా సరిపోతుంది. మరి ఎక్కువైనా కూడా బాగుండదు. ఓకే. ఓకే. ఇప్పుడు దీంట్లోనండి కొద్దిగా పసుపు, చిటికెడు కలర్ కోసం, ఓకే, ఘాటు కోసం మిరియాల పొడి. మిరియాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది కూడా మారిపోతుంది, చాలా మంచిది కూడా ఒంటికి. పసుపు, మిరియాల పొడి, దానికి తగ్గ సాల్ట్. ఇవన్నీ కలిపేసేసి దానికి సరిపడా నీళ్లు పోసి వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టాలి. కుక్కర్ మూత పెట్టాక మనకి ఎన్ని విజిల్స్ రావాలండి? ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. అప్పుడు కాస్త పొడి పొడిగా వాటర్ పోద్దాం. మనం గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల వాటర్ పోయచ్చు. మంచి సువాసన వస్తుందండి. కరివేపాకు, మిరియాల పొడి ఫ్లేవర్, రుచి కూడా అలాగే ఉంటుంది.
వాటర్ బాగా కలిపేసి ఉప్పు మనం ముందరే వేసేసుకున్నాం ముందు కదా? వేసేసుకున్నాం సో అన్ని ఐటమ్స్ అన్నీ వేసేసామండి. దీంట్లో చివరిగా నెయ్యితో వేసుకోవాలి. అంటే 2 విజిల్స్ వచ్చాక మనం కుక్కర్ ఓపెన్ చేసి అందులో మనం నెయ్యి వేస్తామా? నెయ్యి వేస్తాం. ఇప్పుడు మూత మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చాక మనం దాన్ని జీడిపప్పుతో గార్నిష్ చేస్తాం. ఓకే. టూ విజిల్స్ వచ్చేసాయండి కుక్కర్కి. అలా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఓకే. ఇప్పుడు దీన్ని అట్టు పెట్టుకుని ఓకే. ఆ కుక్కర్ చల్లారేలోపు మనం జీడిపప్పు వేయించుకుని పెట్టుకుందామండి. చిన్న కడాయి పెట్టుకుంటారా? అంటే నెయ్యిలో జీడిపప్పును ఫ్రై చేసి నెయ్యిలో జీడిపప్పు ఫ్రై చేసి గార్నిష్. ఇప్పుడు ఇలాగ మనం ఫ్రై చేసి పైనుంచి గార్నిష్ చేస్తే అది ఇంకా ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది కదండి. కుక్కర్ మూత తీసి చూడమంటారా? తీసి చూడు, చల్లారిపో. అయిపోయిందండి. బాగా పొడిపొడిగా చక్కగా వచ్చింది. ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇది ఇందులో వేస్తానండి. ఇప్పుడు ఇంకా మనం సర్వ్ చేసుకోవడం సర్వ్ చేసుకోవడమేనండి. సర్వింగ్ చేసుకున్నాం. గుమగుమలాడుతూ ఉందండి. మిరియాల పొడి స్మెల్ బాగా వస్తుంది కదా? అదే. కాంతి గారు, రెడీ అండి వేడివేడి కట్టు పొంగలి. ఎక్సలెంట్ అండి. చూసారు కదండి, వేడివేడి కట్టు పొంగలి తయారు చేసే విధానం ఎంతో డెలిషియస్ గా ఉందండి. మరి చాలా ఈజీగా ఫాస్ట్ గా ఐటమ్ మనం ప్రిపేర్ చేయొచ్చు. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా? కట్టు పొంగలి తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కట్టు పొంగలి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యం, పెసరపప్పు, పసుపు, మిరియాల పొడి, పోపు దినుసులు, కరివేపాకు, జీడిపప్పు, ఉప్పు, నెయ్యి. కట్టు పొంగలి తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన కుక్కర్ పెట్టి అందులో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అందులో పోపు దినుసులు అంటే మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. పోపులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులో 1/2 కప్పు పెసరపప్పు వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. తర్వాత రెడీగా పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు బియ్యానికి 3 కప్పుల నీళ్లు, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 2 చెంచాల మిరియాల పొడి వేసి కలిపి కుక్కర్ మూత పెట్టాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి కలిపి అందులో నేతిలో వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే కట్టు పొంగలి తయారవుతుంది. చూసారు కదండి మా ఎపిసోడ్లో సొజ్జప్పాలు కట్టు పొంగలి తయారు చేసే విధానం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా? మీరు వంట బాగా చేయగలరా? అయితే మా లోకల్ టీవీ వారు మీకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారండి. మీరు చేయాల్సిందల్లా మీ అడ్రస్, ఫోన్ నెంబరు, పూర్తి వివరాలతో ఈ కింది నెంబర్కి SMS చేయండి. మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. లోకల్ కిచెన్ సహ సమర్పణ
ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్ ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి.